అర్హులైన దివ్యాంగులు సదరన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సదరన్ క్యాంపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై సదరన్ క్యాంపును ప్రారంభించారు. చెవిటి, మూగ, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్న దివ్యాంగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 100 పడకల హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, ఈఎన్టీ డాక్టర్ వెంకటరత్నం, వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. సదరన్ క్యాంప్ ఈరోజు భూపాలపల్లి యొక్క 1 పార్ట్ బెడెడ్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాం. అది సర్టిఫికెట్ కొంత సంవత్సరంకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలని సర్టిఫికెట్ ఇస్తున్నారు. వాళ్ళ పెన్షన్ మంజూరు కొరకు పెట్టేసరికి గత 10 సంవత్సరాల్లో పెన్షన్ ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే. వాళ్ళ పీరియడ్ అయిపోతున్నది, సర్టిఫికెట్ కొరకు మళ్ళీ తిరుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వం నుంచి శాశ్వతంగా అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి శాశ్వతమైనటువంటి సర్టిఫికెట్ వాళ్ళు బ్రతికున్నంత వరకు ఇవ్వాలని నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఒక జీవో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అర్హత లేని వాళ్ళు కూడా ఏదో పెన్షన్ ఇస్తారని చెప్పి దరఖాస్తులు చేసుకోవద్దు. ఈరోజు కాలు ఇరిగిన వాళ్ళు మళ్ళీ కాలు ఫ్రాక్చర్ ఆపరేషన్ అవుతారు, నయమవుతారు, తిరుగుతూనే అంటారు. కనుక అలాంటి వారు దయచేసి అపార్థాలకు దారి తీసుకోవద్దు. ఈ ప్రభుత్వం మీద నిజమైనటువంటి అర్హులైన ప్రతి వ్యక్తికి మళ్ళీ సదరన్ క్యాంపు ఫిబ్రవరిలో, మార్చిలో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మరి రెగ్యులర్గా పెట్టించే ప్రయత్నం కూడా చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ₹1 కూడా లంచం లేకుండా నిజాయితీగా ఈరోజు సర్టిఫికెట్ ఇచ్చే కొరకు ఈ ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఈరోజు ఒక అపోహ డబ్బులు తీసుకొని ఇస్తున్నారనేది, అది అలాంటి వాటికి స్థానంలో ఈ ప్రభుత్వంలో లేదు, ఉండదు. కనుక నిజమైనటువంటి అర్హులకే సర్టిఫికెట్లు ఇచ్చే కొరకు కృషి చేయడం జరుగుతుంది.